హలో అండి, ఈరోజు మనము మొక్కజొన్న గారెలు చేసుకుందాము. మొక్కజొన్న గారెలు టేస్ట్గా రావాలంటే ముందుగా పచ్చిమిర్చి, ధనియాలు, వెల్లుల్లి తీసుకొని మనకి రుచికి సరిపడా తీసుకొని వాటిని మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో కచ్చపచ్చగానే వాటిని ఒకసారి గ్రైండ్ చేసుకొని ఆ తర్వాత అందులోనే మొక్కజొన్న గింజల్ని ఒలుచుకొని పెట్టుకుంటాం కదా, ఆ గింజల్ని కూడా అందులో వేసి మీ ఇష్టం, మెత్తగా పట్టుకోవాలంటే మెత్తగా పట్టుకోవచ్చు, లేదా కచ్చపచ్చగా వేసుకోవాలంటే కూడా కచ్చపచ్చగానే మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆ మిక్సీ పట్టుకున్న దాన్నంతటిని ఒక బౌల్లోకి తీసుకొని ఆ బౌల్లోకి మనం మొక్కజొన్నలు ఇవన్నీ కూడా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, వాటిలోకి ఒక సగం ఉల్లిగడ్డ, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు చిన్నగా కట్ చేసి అందులోనే వేయాలండి. వేసిన తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి చక్కగా అంతా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిసేపు ఒక 10 మినిట్స్ పక్కన పెట్టి ఉంచుకోవాలండి. ఈ గారెలు చేయడానికి పచ్చిమిర్చి ఉంటే పచ్చిమిర్చి వేయవచ్చు, లేదు అని అంటే ఎండుమిర్చి వేయవచ్చు. ఎండుమిర్చి కూడా లేదు అని అంటే కారం కూడా వేసి చేసుకోవచ్చండి. ఇది చక్కగా కలుపుకొని పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టి ఆ ప్యాన్లో సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత చేతితో అయినా చేసుకోవచ్చు, లేదు చేతితోటి రాదు అని అనుకున్న వారు ఎవరైనా ఉంటే ఒక కాటన్ క్లాత్ తీసుకొని చిన్నగా మనకి ఏ సైజు కావాలో ఆ సైజు చిన్నగా గారెల్లాగా చేసుకోవాలి. ఆ గారెలని చిన్నగా చేసుకుంటూ ఆయిల్లో వేయాలండి. అంత వెంటనే వాటిని తిప్పొద్దు, కదపొద్దు, ఎందుకంటే విరిగిపోతాయి కాబట్టి. మెల్లిగా అవి కొంచెం అయిన తర్వాత, వేడి అయిన తర్వాత, రెడ్నెస్ వచ్చిన తర్వాత అప్పుడు ఆ చెక్కలని, ఆ గారెల్ని తిప్పుకోవాలి. తిప్పుకొని మనకి చక్కగా మెత్తగా కావాలి అని అనుకున్న వాళ్ళు మెత్తగా కాల్చుకోవచ్చు, లేదా మేము గట్టిగానే ఇష్టపడతామంటే గట్టిగా కూడా కాల్చుకోవచ్చు. ఇలా వీడియోలో చూపించిన విధంగా చేసుకొని వాటిని ఆయిల్ లేకుండా టిష్యూలో తీసి పక్కన పెట్టుకోవాలండి. అంతే, ఈజీగా టేస్టీగా ఉండే మక్క గారెలు ఎంతో ఇష్టంగా మొక్కజొన్నతో ఎన్నో రెసిపీస్ చేసుకోవచ్చు. ఈ రెసిపీస్ కూడా చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మీలో ఎంతమంది ఈ గారెల్ని ఇష్టంగా తింటారు, ఎంతమంది చేశారో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.